హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మేము జోగులాంబ ప్రయాణం కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రయాణం అయితే యాగంటికి అయితే వెళ్తున్నాము. చూడండి లొకేషన్ ఎలా ఉందో చూడండి. రాళ్ళు పెద్ద పెద్ద సైడ్కున్నాయి. ఆ రాళ్ళపైన కూడా శివలింగాలను గీశారు. ఎవరు చాలా అందంగా గీశారు. చూడండి ఎలా కనబడుతున్నాయా అక్కడక్కడ. ఈ ప్రదేశంలో కోతులు కూడా ఉన్నాయి. అసలు లెక్కకైతే ఈ రూట్లో వెళ్ళాల్సింది కాదు, కానీ ఫోన్లో మ్యాప్ ద్వారా మేమైతే వెళ్తున్నాము. ఫస్ట్ టైం కదా వెళ్ళడం యాగంటి, అందుకనే రూట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయినాము. ఫోన్ పట్టుకొని వెళ్తే ఈ రూట్లోకి వెళ్ళి అయితే తీసుకెళ్ళింది. అయితే గుడి టెంపుల్ అనేది కిందకు ఉంది. మేము గుట్ట పైనుంచి వస్తున్నాము యాగంటికి. చూడండి రూట్ ఎలా ఉందో. రూట్ కూడా చాలా చిన్నగా ఉన్నది. అక్కడ నుంచి వెహికల్స్, ఇక్కడ నుంచి వెహికల్ వస్తే చాలా కష్టము. చాలా కోతులు కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రం లొకేషన్ చాలా మంచిగా అనిపించింది, కానీ కొంచెం భయం అయింది. ఎందుకంటే గుట్టలపైన ఎవ్వరు ఉండరు కదా, బండి ఆగిపోయినా కొంచెం టెన్షనే కదా, అందుకనే చాలా భయం వేసింది. కానీ మంచిగా అనిపించింది లొకేషన్ అయితే. మళ్ళా ఇది చూడాల్సిన ప్రదేశం అనిపించింది. చూడండి మేమైతే ఇక డౌన్కి అయితే వెళ్తున్నాము. యాగంటి అనగానే మనకు గుర్తుకొస్తుంది ఏంటి చెప్పండి? యాగంటి బసవన్న అంటే అందరికీ తెలిసిన విషయమే. కలియుగం అంతమే నాటికి బసవన్న లేచి రంకె వేస్తాడు. అప్పుడు యుగాంతం అంటే కలియుగం అయిపోతుంది అని అంటారు కదా. అయితే ఇప్పుడు యాగంటికి మరి ఇట్లా వచ్చింది ఏంటి, అక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. చూడండి ప్రస్తుతం అయితే చుట్టూ ప్రదేశం అయితే ఎలా ఉందో చూడండి. అన్ని కొండలు, ఇటు సైడు అటు సైడు మొత్తం కొండలే ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రదేశం అయితే చూడవలసిన ప్రదేశమే. చాలా బాగా అనిపించింది మాకైతే. మీరు కూడా ప్రతి ఒక్కరూ వీలైతే వెళ్ళండి. చూడండి మేమైతే డౌన్కి అయితే వచ్చేసాము. ఎలా ఉందో చూడండి. ఇక్కడ కిందికి వచ్చినాక ప్రదేశం ఇక్కడ ఉన్నది. యాగంటి దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. మేమైతే లోనికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ నంద్యాల జిల్లా నుండి చూడాల్సిన ప్రదేశాలు ఇవి. పెద్ద కోనేరు అంటే ఒక నంది నుండి నోటి నుంచి నిరంతరం వచ్చే వాటరు ఇక్కడ ఉంటాయి. ఆ నంది అక్కడ భక్తులందరూ స్నానాలు చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఉమామేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇదే ఆ నంది. ఇక్కడ స్నానం చేసి జపం ఎలా చేస్తారో చూడండి. అందరూ ఎలా చేస్తారో చూడండి. అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇందులో పాము కూడా ఉంది చూడండి ఎలా కనబడుతుందో. వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా మొత్తం రాయితోనే కట్టిర్రు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్నానాలు చేసి తపస్సు మాత్రం చేస్తారు. ఇక పాము ఎలా కనబడుతుందో చూడండి. పాముని చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? టెంపుల్ బయట నుంచి ఎలా ఉందో చూడండి. ఇక మా పిల్లలైతే ఫోటోలు వీడియోలు అయితే దిగుతుండ్రు. ఇగో మెట్లు ఎన్నున్నాయి, మెట్లు ఎక్కి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. ఇగో మా అక్క మా చిన్నయారాలు కూర్చుంది ఇక్కడ.
ఇక్కడ దీపాలను వెలిగిస్తారు. ఓం అని పెట్టి లింగం ఉంది. ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. నైట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. గుట్ట లోపల అక్కడ ఉండే దేవుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు. యాగస్థ మహర్షి వారు నిర్మించారు. నేను మా ఆయన అయితే ఫోటోలు అయితే దిగాము, లొకేషన్ బాగుందని. అన్నీ కొండలపైనే ఉన్నాయి దేవుళ్ళు కూడా. ఇక్కడ ఉమామహేశ్వరి దేవుళ్ళు ఇద్దరు, అమ్మవారు స్వామివారు అమ్మవారు అయితే ఉంటారు. ప్రత్యక్ష అమ్మవారు ఆ లింగం లేదు, ఓన్లీ విగ్రహాలే ఉన్నాయి. అంటే రాయి మీద ఉన్నారు. చూడండి కొండలు ఎలా ఉన్నాయో పైకి చూస్తే చాలా ఉన్నది. ఈ లోపలికైతే వెళ్తున్నాము. చూడండి గుడి లోపలికైతే వెళ్తున్నాము మేము. చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఇక్కడ మాత్రము అంత బాగుంది. నెక్స్ట్ అయితే యాగంటి బసవన్న దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఈ యాగంటి బసవన్న కొన్ని సంవత్సరాలకు 5000 సంవత్సరం నాటికి కలియుగం అంతమే నాటికి లేచి రంక వేస్తాడు అనేది శ్రీ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. ఇక్కడ ఈ స్వామివారు చెప్పిన ప్రకారం అయితే ఈ యాగంటి బసవన్న మాత్రం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం మాత్రం పెరుగుతుందట. ఒకప్పుడు యాగంటి బసవన్న చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు చేయడానికి ప్లేస్ లేకుండా మొత్తం పెరిగింది. చూడండి ఈ యాగంటి బసవన్న చెవులో చెప్తే ఏదైనా కోరిక నెరవేరుతారని అంటారు. మేమైతే చెప్పినాము. ఇది నెరవేరుతా తర్వాత చూద్దాం. అందరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా పెద్ద ఉంది యాగంటి బసవన్ననైతే. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా తపస్సు చేసిన ప్లేస్ కూడా ఉంది. ఇక కోతి చూడండి ఎలా ఉందో. కొందరేమో సైన్స్ ప్రకారం అయితే ఈ రౌతు పెరిగే రౌతు కాబట్టి పెరుగుతుంది అని అంటారు. కానీ దేవుని నమ్మే వాళ్ళైతే అది పెరుగుతుందంటే నిజమే అని అనుకుంటారు. ఇగో ఇందులో మాత్రం వెంకటేశ్వర స్వామి ఉన్నారు. చాలా మెట్లున్నాయి, మేము ఎక్కలేదు, మా సార్ వాళ్ళు ఎక్కిర్రు. ఇట్లా జోడించి రౌతులన్నీ ఒకదాని మీద ఒకటి పెడితే కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకము. చాలామంది పెట్టిర్రు, ఒకరిని చూసి ఒకరు. ఇక్కడ చూసినా మెట్లు ఎక్కాలంటే కూడా చాలా కష్టం కదా. ఇక్కడ ఇప్పుడు మేము పోయే చోట బ్రహ్మేంద్ర స్వామి వారు అక్కడ తపస్సు చేసిన ప్లేస్ ఇది, మేము వెళ్ళేది. చూడండి కిందికి ఎలా కనబడుతున్నాయి అన్నీ. చాలా హైట్ మీద ఉన్నాయి టెంపుల్. చూసిరా ఎంత హైట్ పైన ఉన్నాయి. అన్ని వీడియోస్ అన్నీ తీయనియరు కదా, కొన్ని అయితే తీసాను వీలైనంత వరకు. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వచ్చేసాము, చాలా మెట్లు ఉన్నాయి కదా, మెల్లగా ఎక్కేసాము. మా అత్తమ్మ వాళ్ళైతే అసలే రాలే మెట్లు ఎక్కుడికని. చూడండి ఇది చాలా చిన్నగా ఉంది హైటు. ఇలా వంగి పోవాలి, ఎందుకంటే హైట్ ఉన్న వాళ్ళకైతే దెబ్బ తాకుతుంది. అలా ఉంది. ఇక్కడనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారైతే తపస్సు చేశారట. చూడండి ఎలా ఉంది గృహ. లోనికి వెళ్ళిన కొద్దీ చీకటి.
ఓన్లీ దీపంతోనే ఉంది వెలుగు. లోపల చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎంత చిన్న ఉన్నాయి. ఇక మేమైతే బయటకు అయితే వచ్చేసాము. దేవుని దగ్గర కరెక్టే వీడియో అయితే తీయనేలేదు, వీలైనంత వరకు అయితే తీసాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మేమైతే దేవుని దర్శనం అయిపోయాక ఏమేమి తీసుకుపోయిన అప్పాలు పేలాలు అవన్నీ అయితే బుక్ చేసాము. ఇక కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, అందుకనే మేమైతే తీసుకెళ్ళినాము. ఓకే ఫ్రెండ్స్, యాగంటి చూసిరు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి.